పాకిస్తాన్ నుంచి వలస వచ్చి మొదట్లో చెక్క మిల్లులో పనిచేసి అది నచ్చకపోవటంతో సోప్ ఫ్యాక్టరీలో, అక్కడి నుంచి రైస్ ఫ్యాక్టరీలో, అటు నుంచి ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో పనిచేసి కూడబెట్టిన డబ్బుతో జట్కా బండిని కొనుక్కొని జీవనం సాగించటం మొదలుపెట్టిన ఆయనకు దానిలో కిక్కు దొరక్కపోవటంతో ఇంట్లోని సామాన్లను, గుర్రపు బండిని అమ్మేశాడు. కరోల్బాగ్లోని అజ్మల్ ఖాన్ రోడ్డులో తొలి మసాలా దినుసుల షాప్ తెరిచి ఎండిహెచ్ మహాసిఎన్డి హట్టి మసాలా సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరింపజేశాడు. 5వ తరగతి వరకే చదివిన ఈయన చదువుతో సంబంధం లేకుండా తన తెలివితేటలతో మసాలా కింగుగా తనకంటూ ఓ పేరును క్రియేట్ చేసుకున్న పద్మభూషణ్ మహాశయ్ ధరంపాల్ గులాటీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాశయ్ ధరంపాల్ గులాటీ ఢిల్లీలోని చాందినీ చౌక్, కరోల్బాగ్లో చిన్న దుకాణాలను ప్రారంభించారు. ఇక్కడి నుంచే ధరంపాల్ గులాటీ దశ తిరిగిందని చెప్పవచ్చు. ప్యాకింగ్ మసాలా అనే ఓ ఐడియా రావటంతో 1959లో కీర్తినగర్లోని స్థలం తీసుకొని ఎండిహెచ్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. ప్యాకింగ్ మసాలా ఐడియా బాగా వర్కౌట్ అయింది. ఏడాది తిరిగేసరికి ఢిల్లీతో పాటు పంజాబ్లో ఎండిహెచ్ మసాలా పేరు మారుమోగింది. తన పేరు వల్లే బిజినెస్ నడుస్తోంది కనుక తన ఫోటోనే బ్రాండ్ సింబల్గా మార్చుకున్నాడు ధరంపాల్. ఆ తర్వాత ఎండిహెచ్ మసాలా గుమగుమలు దేశం మొత్తం విస్తరించాయి. 2017 సంవత్సరంలో దేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సీఈఓలలో అత్యధిక పారితోషికం తీసుకునే సీఈఓగా రికార్డు నెలకొల్పాడు. గులాటీ సంస్థ బ్రిటన్, యూరప్, కెనడాతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు భారతీయ సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తోంది. ఈ సంస్థ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో భారత ప్రభుత్వం దేశంలోని 3వ అత్యున్నత పౌర గౌరవమైన పద్మభూషణ్తో సత్కరించింది. ఇక ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే ధరంపాల్ గులాటీ తండ్రి 1922లో పాకిస్తాన్లోని సియాల్ కోట్లోని ఒక చిన్న దుకాణంతో ప్రయాణాన్ని ప్రారంభించారు. ధరంపాల్ గులాటీ తండ్రితో వారసత్వంగా వస్తున్న వ్యాపారంలో రాణిస్తున్న టైంలో విభజన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. విభజన టైంలో మహాశయ్ ఆస్తులన్నిటినీ పాక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో మహాశయ్ కుటుంబం మన దేశానికి వచ్చింది. అమృత్సర్లో కొన్నాళ్ల పాటు శరణార్థుల శిబిరంలో తలదాచుకుంది. గులాటీ కుటుంబం దేశానికి వచ్చినప్పుడు అతని వద్ద కేవలం 1500 రూపాయలు మాత్రమే ఉన్నాయని అంటారు. ధరంపాల్కి 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పెళ్లైంది. 2 కొడుకులు, 6 కూతుర్లు. 1992లో ఆయన భార్య లీలావతి చనిపోయింది. బయట ఎంతో క్యాజువల్గా, జోష్గా బంధువుల పెళ్లిళ్లలో డాన్సులు కూడా చేస్తుండేవారు ధర్మపాల్. అంతేకాదు 2017లో ఆయన డాన్స్ చేసిన ఓ వీడియో ద్వారా చాచాజీ మీమ్స్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. మీర్జాపూర్ సిరీస్లోని చాచాజీ క్యారెక్టర్ మీద మీమ్స్ చేస్తూ చాలామంది ధరంపాల్తో పోలుస్తూ మీమ్ వాలే చాచాజీ అంటూ ట్రోల్ చేశారు. దానిని ఆయన ఎంత సరదాగా తీసుకున్నాడంటే తన బంధువులకు కూడా ఆ మీమ్స్ని ఫార్వర్డ్ చేశాడట. దీన్ని బట్టే మనం ఆయన స్పోర్టివ్నెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తన జీతంలో 90% ఆయన ట్రస్ట్ కార్యక్రమాలకే ఇస్తుండేవారట. ఢిల్లీలో 250 పడకల ఆసుపత్రి, 20 ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్స్ కూడా రన్ చేస్తూ వచ్చారు. కరోనా టైంలోనూ స్వయంగా ఎందరికో సాయం అందించాడు. అంతేకాదు ఎండిహెచ్ కంపెనీ తరపున వారి కుటుంబం సందేశ్ అనే ఒక మ్యాగజైన్ను కూడా రన్ చేస్తున్నారు. చిన్నతనం నుంచి కష్టం విలువేంటో బాగా తెలిసిన మనిషి ధరంపాల్. తన కంపెనీ ప్రోడక్ట్స్ని చెక్ చేయటం, ధరల వివరాల్ని డిసైడ్ చేయటం మొత్తం ఈయనే చూసుకునేవాడు. అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అన్నట్టుగా తన కంపెనీ ప్రోడక్ట్స్ కొనే స్టోర్స్కి, గల్లీలోని కిరాణా షాపులకు వెళ్ళి మసాలా ప్రోడక్ట్స్ అమ్మకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునేవాడు. ఇంత కష్టపడే మహాశయ్ ధరంపాల్ గులాటీకి ఫుడ్ ప్రాసెసింగ్ ఫీల్డ్లో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం దక్కింది. తన కీర్తిని ప్రపంచ దేశాలకు అందించిన గులాటీ అనారోగ్యంతో 97 ఏళ్ల వయసులో డిసెంబర్ 3, 2020లో కన్నుమూశారు. వయసు పైబడిన బాధ్యతల నుంచి ఏమాత్రం ఏనాడు ఆయన రెస్టు తీసుకోలేదు. చనిపోయేదాకా ధరంపాల్ కంపెనీకి సీఈఓగా ఉన్నాడు. అయితే మీకు గులాటీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. తన వ్యాపారాన్ని విస్తరించిన కరోల్బాగ్ ప్రాంతాన్ని ధరంపాల్ పవిత్రమైన స్థలంగా చూసేవారట. ఆ ప్రాంతానికి వెళ్తే ఆయన చెప్పులు వేసుకునేవాడు కాదట. పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చినప్పుడు ధరంపాల్ జేబులో 1500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. టాంగాను 650కి కొని జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీలోని కరోల్బాగ్లోని అజ్మల్ ఖాన్ రోడ్లో 14 అడుగుల విస్తీర్ణంలో
ఒక చిన్న దుకాణాన్ని సొంతం చేసుకున్నాడు. తన పేరుపైనే మసాలాలు అమ్మటం ప్రారంభించి తనే ఓ రోల్ మోడల్గా నిలిచిన ధరంపాల్ యువతకు ఎంతో ఆదర్శం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు కాబట్టే ధరంపాల్ పేదల కోసం ఆలోచిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ధరంపాల్ అతను ఎండిహెచ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు మహాశయ్ ధరంపాల్ విద్యా మందిర్ వంటి పాఠశాలలు స్థాపించి పేదవారి పిల్లలకు విద్యను అందిస్తున్నారు. అక్కడితో ఆగకుండా 200 పడకల ఆసుపత్రిని స్థాపించి మురికివాడలలో నివసించే వారికి మొబైల్ హెల్త్ కేర్ యూనిట్తో వైద్యం అందిస్తున్నారు. కరోనాతో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతున్న టైంలో ధరంపాల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళమివ్వటమే కాకుండా ఢిల్లీలోని ఫ్రంట్ వారియర్స్గా పనిచేస్తున్న మెడికల్ హెల్త్ సిబ్బందికి 7,500 పీపీఈ కిట్స్ అందించారు ధరంపాల్. సాధించాలన్న పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేవారట ధరంపాల్.